చనిపోతే పెట్టాల్సిన కేసు ఆ 8 మంది ఎవరైతే దాడి చేసినో వాళ్ళని జైల్లో పెట్టొద్దా? సిగ్గుందా ఈ నాగర్ కర్నూలు పోలీస్ యంత్రాంగానికి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రోడ్డెక్కి ఆ తల్లి బిడ్డ చనిపోయి ఇంకా 3 రోజులు కాలే. ఆ తల్లి ఇవాళ ఆ బిడ్డకు పాలియాల్సిన టైంలో ఇక్కడ కన్నీళ్లతో రోడ్డెక్కి చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా కూర్చుంటే ఈ స్థానిక యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఆ బిడ్డతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఖననం చేసిన మాట వాస్తవం కాదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇలా తల్లి అడుగుతున్నది ఏంది? న్యాయం కాదా? ఏం అడుగుతున్నది ఆమె? అన్నా, నేను అడిగిన ఆ అమ్మాయి చెప్పిన చంద్రకళ గారికి, అమ్మా నీ కొడుకుకు నీ కుటుంబానికి నేను అండగా ఉంటా, ఓ 10 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తా అంటే ఆ చంద్రకళ ఏమన్నదో తెలుసా నాతో? అన్న అది తర్వాత సంగతి అన్నా, మీరు ముందు వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, మీరు మొత్తం రాష్ట్రం దృష్టికి తీసుకొని పోండి, మాకు సాయం చేసేది మీరు తర్వాత చేయండి, పర్వాలేదు. ఆ తల్లి బిడ్డలు కోల్పోయిన తల్లి, బిడ్డని కోల్పోయిన ఆ తండ్రి, వారి ఆవేదనకు మీరు న్యాయం చేయండి అని మాత్రమే చంద్రకళ వాళ్ళ నాయనమ్మ కోరుతున్నది. ఇంతకు మించి ఏం అడగాల? వాళ్ళు ఏం తప్పు చేసింది ఆ పిల్ల? అయినా నాకు తెలియక అడుగుతా, 2 ఏళ్ల పసిగుడ్డుకు కులం తెలుసా? 2 ఏళ్ల పసిగుడ్డుకు, 2 నెలల పసిగుడ్డుకు మతం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు అధికారం తెలుసా? ఏం తెలుసు? మనం పుట్టించిన కథ కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది కులం, మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది మతం. ఇవాళ దానికోసం చివరికి మనుషులను చిన్న చూపు చూసి, దేవుడు దర్శనానికి రాకుండా చేసి, వారి మీద దాడి చేసి, మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి, ఆ తండ్రికి, వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థ చూసి సిగ్గుతో తలదించుకోవాల తెలంగాణ సమాజం.